నమస్తే దోస్తులు, అస్సలాము అలైకుం. అందరు మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ వరల్డ్. సో ఈ రోజు స్పెషల్ గా ఏం చేస్తున్నాం అత్తమ్మా? ఈ రోజు మినప్పప్పు రోటి పచ్చడి. మినపప్పు రోటి పచ్చడి అంతేనా? తాటాకు చేప ఫ్రై చేసుకున్నాము. తాటాకు చేప, ఉప్పు చేప ఫ్రై. ఉప్పు చేప. వావ్, వింటంటేనే నోరు ఊరుతుంది కదా. సో చూద్దాం మరి ఎట్లా చేస్తామో. రెడీనా అత్తమ్మా? రెడీ. బాండ్లు పెట్టుకొని నూనె పోసుకున్నాము, కొంచెం ఒక 2 స్పూన్లు. ఇప్పుడు నూనె వేడెక్కింది, మిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయినాయి, ఈ వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ నూనె పోసుకొని ఎండి కొబ్బరి, దాంట్లో ఎండి కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. అయిపోయింది కొబ్బరి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి మాడకుండా, మాడితే చేదు వస్తుంది కొంచెం చట్నీ. ఇప్పుడు మినప్పప్పు, ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకుందాం. అందులో మినప్పప్పు చట్నీ కాబట్టి మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు దీన్ని వేయించుకుంటే, మినపప్పు కూడా ఎర్రగా వేయించుకోవాలి. మినప్పప్పు తీస్తున్నా. మంచి గోల్డెన్ కలర్ వచ్చింది మినపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇది వేగుతుంటేనే వాసన, మంచి వాసన ఉంది. మంచి వాసన, స్మెల్ బాగా వస్తుంది. ఒక 1/2 స్పూన్ నూనె పోసుకుందాము, చాలు. ఇంక ఇప్పుడు ఈ టమాటాలు అన్నమాట, 1కి 3 టమాటాలు ఫ్రై చేసుకుందాము. అవునమ్మా, టమాటాలు కూడా వేగిపోయినాయి. టమాటాలు కూడా తీసేస్తాము. టమాటాలు తీసేసి ఇంకా డైరెక్ట్గా రోటి కాడికి పోయి పచ్చడి నూరుకుందాము. పచ్చడికి అన్ని రోటి దగ్గరికి తెచ్చుకున్నాము. దాంట్లో 1 నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని తీసుకొచ్చుకున్నాను. 1 ఎర్రగడ్డ, 4 తెల్లగడ్డలు. ఇప్పుడు ముందు కొబ్బరి, ఈ కాలం మిక్సీకి వేసుకుంటారు. మిరపకాయలు కొబ్బరి అన్నీ మిక్సీకి వేసుకొని కచ్చా పచ్చా మిక్సీ పట్టుకొని తింటారు. కానీ మిక్సీలో టేస్ట్ రాదు. ఆ కాలం ఎంత చట్నీ దంచి చేలకు పంపేవాళ్ళు. అన్నంలోకి బాగుంటుంది, సంగట్లోకి బాగుంటుంది. ఇది ఎదిగింది కొబ్బరి ముందు కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటే అయ్యి 2 కలిపి దంచుకుంటే ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నా. ఇదే చింతపండు నానేసిన నీళ్ళే. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఇప్పుడు ఇందులో మినపప్పు వేసుకుందాము. మినప్పప్పు కచ్చా పచ్చా దంచుకోవాలా, మినప్పప్పు మెత్తంగా దంచుకోకూడదు. దీంట్లో టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయ కూడా వేసుకుందాము. ఇది మినుముల పచ్చడి అయిపోయింది. మినపప్పు పచ్చడి ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా
ఈ దీంట్లో ఉడుకుడుకు అన్నం వేసుకొని కొంచెం చేప ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇప్పుడు తాటాకు చేప వేయించుకుందాము. నూనె వేడైంది అత్తమ్మా. నూనె వేడెక్కింది. ఇప్పుడు చేప ముక్క వేస్తున్నాను. చూడు, చేప ముక్కలు వేగినాయి అత్తమ్మా. చేప ముక్కలు కూడా వేగిపోయినాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి చేప ముక్కలు. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. మినుములు పచ్చడి, ఎండి చేప, అన్నము చెప్తాను నేను. ఓకే, సో మినపప్పు పచ్చడి దాని కాంబినేషన్లో ఉప్పు చేప. ఇప్పుడు నేను ఇది తిని చెప్తాను ఎట్లా ఉందో. కలుపుతుంటే నీళ్ళు ఉడతా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మినుములు సూపర్గా ఉంది. పళ్ళకి తగులుతా అంటే చెప్ప ఈ చట్నీకి కాంబినేషన్ ఎండు చక్ర సూపర్ గా ఉంటుంది. ఓకే దోస్తులు, మరి ఇది వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే కదమ్మా.